అంటే గురుగారు ఎప్పటి నుంచో మిమ్మల్ని అడగాలనుకుంటా. స్వామివారు మీతో మాట్లాడుతున్నారు. వారి యొక్క దర్శనం మీరు పొందుతున్నారు. వారి మాటలు మీకు వినిపిస్తున్నాయి. ఇవంతా మీకు ఎప్పుడు ప్రారంభమైంది గురుగారు? అంటే ఏ వయసులో? ఇది మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను. నన్ను ఎవరు ఎప్పుడు పుస్తకాలు రాయటం ఎప్పుడు ప్రారంభమైంది అని అడిగారు, కానీ స్వామి ఎప్పుడు మొట్టమొదటి మీకు కనిపించాడు అన్నవాడు ఎవరు అడగలేదు నన్ను. అంటే ఆయనతో అనుభవాలను, కానీ నేను మొట్టమొదటిది 7-8 ఏళ్ల వయసులో మొట్టమొదటి అనుభవం నాకు కలిగింది. చాలా చిన్నవాడిని అప్పుడు నేను. ఒక మహర్షి రూపంలో, సాధువు రూపంలో కనపడ్డాడు. అప్పుడు నేను మా స్వగ్రామం పోతున్నూరు అని ఉంటుంది, అక్కడ చదువుకునేవాడిని. అప్పుడు నేను ఒకరోజు స్కూల్కి వెళ్ళి వస్తుంటే సాధువు రూపంలో కనపడ్డాడు అనమాట భగవంతుడు. అది నాకు అప్పటికి ఇంకా భగవంతుడు నేను గ్రహించలేదు, కానీ నాకు తెలిసింది భగవంతుడే ఈ రూపంలో ఇలా కనపడ్డాడు. ఆ తర్వాత అప్పుడప్పుడు ఏంటంటే కొన్ని మనం బయట చెప్పలేము. ఆయన దర్శనాలు చాలాసార్లు జరిగాయి, ఎన్నోసార్లు. ఒకసారి నేను వరంగల్లో ఎంటెక్ చదువుతున్నాను. ఆ రోజుల్లో అయితే నేను ఒక రోజు వెళుతుంటే పరమేశ్వరుడు అలా ప్రత్యక్షమయ్యాడు నాకు నడుస్తుంటే. చాలా అద్భుతమైన అనుభూతి ఒకటి. ఇంకా తర్వాత 1998లో నేను ఇది చాలా వివరంగా రాశాను. ఏంటంటే చంద్రశేఖర సరస్వతి కంచి మహాస్వామి వారు కళలో కనపడడం, ఆదేశించడం. ఆ రోజు శరీరం అంతా నాకు చాలా వేడెక్కిపోయిందని చెప్పాను కదా, చాలాసార్లు చెప్తుంటాను నేను దీని గురించి. నేను ఆ తర్వాత అంతకు ముందు కూడా అప్పుడప్పుడు నేను యాక్చువల్లీ 93 ఈ పుస్తకాలు రాయటం 2001లో అయినా నేను 93, 91 ఆ టైంలో నేను కంపెనీస్కి లోగో సబ్మిట్ చేయడం మొదలుపెట్టాను నేను. ఆ టైంలో నేను జ్యోతిష్యం గురించి కూడా నేను చాలా పేపర్స్లో కాలం రాసేవాడిని. ఆ రోజు అసలు జ్యోతిష్యం అనేది నేను ఈ జన్మలో నేను చదువుకోలేదు, ఏ పుస్తకం నేను చదవలేదు. కానీ అప్పుడు నేను 2003 నుంచి 2004 దాకా డెక్కన్ క్రానికల్ పేపర్ వాళ్ళకి ప్రతి ఆదివారం ఒక కాలం రాశాను నేను. ఏమిటి, స్టార్స్ సే అని చెప్పి. అది చాలా విచిత్రంగా జరిగింది. అది కూడా ఒక్కొక్క జాతకం అన్నమాట. ఏంటి, మన ఒక రాజకీయ నాయకులనే కాదు, ఇప్పుడు సచిన్ టెండూల్కర్ కానీ సెలబ్రిటీస్ అందరికీ తెలిసిన వాళ్ళే. ఎందుకంటే ఎవరికైనా. సో అది కూడా నేను ఎందుకు రాశానంటే, జ్యోతిష్యం అనేది ఎంత పవర్ఫుల్ శాస్త్రము ప్రజలకు చెప్పడానికి కోసమే. ఎందుకంటే వాళ్ళకి నేను క్లియర్గా చెప్పాను, దాంట్లో నా ఫోన్ నెంబర్ ఇవ్వద్దు, మీరు మా ఇంటి అడ్రస్లు ఈ డీటెయిల్స్ ఏమి ఇవ్వకండి, కేవలం శాస్త్రం తెలవడం కోసమే నేను రాస్తానని ఒక సంవత్సరం పాటు రాస్తాను. ఆ రాసే రోజుల్లో ఆ శాస్త్రం కూడా నేను ఎలా రాశాను, నేను చెప్పాను కదా, నేను ఏ అస్ట్రాలజీ కోర్సు నేను నేర్చుకోలేదు. బట్ ఈ కానికల వాళ్ళు అడిగేవాళ్ళు, సార్ ఈ సండే మనం టెండూల్కర్ గురించి రాయండి అనేవాళ్ళు. ఎందుకు ఇలా చాలామంది, నేను అందరికీ రాశాను. నేను కేసీఆర్ రాశాను, చంద్రబాబు నాయుడు అని, వీళ్ళని కానీ, విలియమ్ సిస్టర్స్ అని ఉంటారు టెన్నిస్, వాళ్ళ గురించి రాశాను. జార్జ్ బుష్, వీళ్ళందరూ చాలామంది ఒక్కొక్క వారం ముందు పంపించేవాడిని వాళ్ళకి. నా అదృష్టం కొద్దీ వాళ్ళ నమ్మకం, అంత నమ్మకం పెట్టి ఏంటంటే, నేను మెయిల్ చేస్తే కట్ పేస్ట్ అంటారే మన వాళ్ళు, అక్షరం ఒక మార్చకుండా అలా కట్ పేస్ట్ చేసేవాడు. ఏం రాశాను అదనమాట. అది నాకు భగవదత్తంగా ఆయన అనుగ్రహంతో రాశాను. ఎందుకంటే చాలాసార్లు నాకు వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ కానీ వాళ్ళేం ఇచ్చేవాళ్ళు కాదు. నేను ఇప్పుడు ఓన్లీ ఒక్క ఉదాహరణ ఒకటి చెప్తాను మీకు. ఒక వారం వాళ్ళు, సార్ నెక్స్ట్ సండే మీరు టెండూల్కర్ గురించి రాయండి అన్నారు. అది ఇప్పుడు 2004లో. 2003 సెప్టెంబర్ నుంచి 2004 ఏప్రిల్ దాకా ఏదో రాశాను. కానీ ఇందాక నేను చెప్పినట్టు నాకు అన్నిటి నిర్లిప్తత కదా, నా బద్ధకంతో అవి ఏమీ నా దగ్గర లేవు ఇప్పుడు. ఆ కాలమ్స్ అన్నీ కూడా ఏదో 5-6 దానికో విచిత్రం చెప్తాను, నా దగ్గర లేవు అన్నీ. నేను ఏదో రాసేవాడిని, పంపించేవాడిని, నలుగురు బాగుండాలి చాలా, మనకి ఎందుకంటే లేదు ఆలోచన. సో వాళ్ళు చెప్పేవాళ్ళు, సార్ ఈ వీక్ మీరు సోనియా గాంధీ గారి గురించి రాయండి, ఈ వీక్లో అయితే ఇంకోటి ఏదో రాయండి, పర్సనాలిటీస్ గురించి రాయండి వాళ్ళు. సో దాంట్లో నేను అంతా ఒక జ్యోతిష్యపరంగా ఎలా అనలైజ్ చేస్తామో
అంటే ఏంటి, ఈ గ్రహాలు ఇలా ఉన్నాయి, ఈ స్థితిలో ఉన్నాయి, ఈ పరిస్థితుల్లో ఉన్నాయి, దానివల్ల ఇది ఇలా ఉంటుంది, ఇలా జరుగుతుంది, వీరి జీవితం, వీళ్ళ పర్సనాలిటీ, ఈ ట్రైట్స్ అన్ని ఇట్లా ఉన్నాయి మనకు చెప్తుంది కదా జాతకం. ఈ పర్సనాలిటీ ట్రైట్స్ ఇది ఎలా జరగబోతోంది ఏమిటి బేసిక్గా ఇచ్చేవాడిని, రాసేవాళ్ళం. సో వాళ్ళు అప్పుడప్పుడు చెప్పేవాళ్ళు, సార్ నేను ఏదైనా కొన్ని రాస్తుంటే మీరు, నేను మామూలుగా వాళ్ళు అనేవాడు మీరు ఎవరి గురించి ఆయన అనేవాడు. ఒక్కొక్కసారి ఏంటంటే ఏదైనా ఇంపార్టెంట్ ఉంటే ఈవెంట్ అప్పుడు చెప్పేవాళ్ళు, సార్ దీని గురించి రాస్తే బాగుంటుంది, అందరూ దీని గురించి ఆలోచిస్తున్నారు సార్, అది అది సహజం కదా నవ్వుకుని. సో ఆ ఇయర్ ఏమైందంటే సచిన్ టెండూల్కర్. అప్పుడు ఆ రోజు వాళ్ళు నాకు ఫోన్ చేసి, సార్ కొంచెం టెండూల్కర్ గురించి రాయండి సార్ ఈ సండే అన్నారు. ఏంటిట, అంతకుముందు సచిన్ టెండూల్కర్ చాలా గ్రేటెస్ట్ బ్యాట్స్మెన్ కదా, మనందరికీ ప్రాణం కదా. సో ఏంటంటే వాళ్ళు చెప్పింది నాకు, సార్ సచిన్ టెండూల్కర్ లాస్ట్ 1 yearలో ఆ సీజన్ అనుకున్నాం మనం, ఆ సీజన్లో ఏదో ఆల్మోస్ట్ ఒక 10-12 మ్యాచెస్ నెట్లో ఆడితే అన్నిట్లో కలిపి అతని యావరేజ్ ఎంత ఉంది, అంత ముందు దాకా బ్రహ్మాండంగా సెంచరీస్ కొట్టి అన్ని ఎంతో పేరు ఉన్నవాడు. ఆ సీజన్ ఎంత ఇదైందంటే ఆల్మోస్ట్ యావరేజ్ ఒక బౌలర్ యావరేజ్ కంటే కూడా తక్కువ ఉంది. ఎంత ఏదో 30-20 అంతే అనమాట ఈ 10-12 టెస్ట్ ఇన్నింగ్స్ మీద యావరేజ్. ఇన్ఫ్యాక్ట్ అంతకు ముందు 2 రోజుల క్రితమే ఈ మురళీధరన్ శ్రీలంకన్ బౌలరు ఒక సరదాగా ఒక జోక్ చేస్తాడు, ఏంటంటే టెండూల్కర్ కంటే కూడా మై యావరేజ్ ఇస్ మోర్ దాన్ టెండూల్కర్స్ యావరేజ్. అక్కడితో చాలా ఆ టైంలో అన్నమాట న్యూస్ పేపర్స్ వీటిలన్నింటిలో గాను జనం అంతా అనుకున్నారు, ఇంకా ఇన్ని మ్యాచెస్ ఆల్మోస్ట్ ఇంత యావరేజ్ పడిపోయింది కదా, ఇంకా టెండూల్కర్స్ కెరీర్ ఇస్ ఓవర్ అన్నట్టుగా అనుకున్నారు. సో అందరూ అనుకుంటున్నారు సార్ ఇంకా ఏ క్రికెటర్కి ఎవరికైనా ఒక దాకా ఉంటుంది, ఇంకా అయిపోయింది అనుకుంటున్నారు, మీరు ఏమనుకుంటున్నారో కొంచెం మీరు రాసి పంపించండి సార్ అని రాస్తే నేను అప్పుడు కూర్చొని రాశాను. అప్పుడు నాకు వీళ్ళు టెండూల్కర్ డేట్ ఆఫ్ బర్త్ నాకేం లేదు, నేను రాసి వచ్చినప్పుడు సత్యం ఆయన జీవితం అలా కనపడుతుంది నాకు అంతే. అలా కనపడి ఏ గ్రహాలు ఎక్కడున్నాయి ఏమిటని చెప్పి అన్నీ నేను మొత్తం ఆర్టికల్లో టైప్ చేసేసి ఏం రాశాను, ఇంకా రిటైర్ అయిపోతాడు ఆ సంవత్సరం రాస్తే, విల్ నాట్ రిటైర్ దిస్ మంత్, ఐ మీన్ ఈ ఇయర్ ఇట్లా అయిపోదు, ఇతని లైఫ్ అంతా కెరీర్ అయిపోవడం కాదని అనలైజ్ చేస్తూ ఏ గ్రహాలు ఎక్కడున్నాయి ఏమిటని అవి నాకు అలా కనపడ్డాయి. ఆ గ్రహాలు అవన్నీ నాకు ఏమీ తెలియదు అని చెప్పాను కదా, అలా కనపడుతూ అవి రాసి ఏం చెప్పానంటే, హీ విల్ ప్లే ఫర్ అనదర్ 10 years అండ్ హీ విల్ బ్రేక్ ఆల్ ది రికార్డ్స్ అండ్ హీ విల్ రిటైర్ ఓన్లీ ఆఫ్టర్ 10 years అని రాశాను. ఎగ్జాక్ట్లీ ఆశ్చర్యంగా మళ్ళీ 2004 నేను రాసింది. ఆ నెక్స్ట్ మ్యాచెస్ నుంచి చక్కగా బ్రహ్మాండంగా ఆడి కరెక్ట్గా 2014లోనే రిటైర్ అయ్యాడు. అది మరి ఏ శక్తి కాకపోతే మనం ఆ రోజు అలా రాయగలుగుతాం. సో ఏంటంటే భగవంతుడు అనేవాడు అలా అప్పటి నుంచే అలా కూర్చోవడం, అలా నేను చాలా రాశాను. చాలామంది ఏంటంటే ఇది అంతా చెప్పడం ఏంటంటే, ఈ ప్రపంచంలో అంత శక్తి జ్యోతిష్యం కానీ మన శాస్త్రాలు కానీ మన వేదాల్లో కానీ మన సంస్కృతిలో కానీ అంత శక్తి ఉంది అని లోకానికి తెలవడం కోసం మాత్రమే నేను రాశాను. అందుకని అవన్నీ నేను పెట్టుకోకపోతే తమాషా ఏమైంది, అలా చాలామంది రాశాను. ఏంటి ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచెస్ సిరీస్ల గురించి ఎలా ఉంటుంది, లేకపోతే ఫుట్బాల్ ప్లేయర్స్ వీళ్ళందరివి రాశారు. ఒక్కొక్క ఏంటంటే ఒక్కొక్కరి ఇంట్రెస్ట్ ఒక్కళ్ళు కదా, వాళ్ళకి హత్తుగా ఉంటుంది కదా. సో దానివల్ల శాస్త్రం మీద మనం నమ్మకం కోల్పోకూడదు. ఇప్పుడు దేనికైనా కూడా ఏంటంటే చెప్పింది ఎవరిదైనా జ్యోతిశాస్త్రం కరెక్ట్ అవ్వట్లేదంటే శాస్త్రం తప్పు పట్టకూడదు. మనం ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తాం అనుకో, మనకి ట్రీట్మెంట్ మనకి క్యూర్ కాకపోతే మనం మందుని అనుకోకూడదు, దీని కాదు కదా. మనకి ఆ చెప్పగలిగే వాళ్ళు ఆ శక్తి ఒక్కొక్క హస్తవాసి అంటే వాళ్ళ నాలెడ్జ్ బట్టి. సో అలాగే జ్యోతిష్యం కూడా, జ్యోతిష్యం అనేది ఎప్పటి నుంచో జ్యోతి స్వరూపం అంటే జ్యోతిష్యం అనేది వేదాంగాలలో కంటితో పోలుస్తారు. ఈ కంటి ద్వారానే ప్రపంచం అంతా చూస్తాం. అది చెప్పడం కోసమే నేను ఆ రోజులు రాశాను. సో ఒక ఆయన అప్పుడు అంటే మనకి ఇంట్రెస్ట్ కోసం చెప్తా నేను, ఇవన్నీ కరెక్ట్ అవ్వడం చూసి ఆ రోజుల్లో ఏంటంటే ఆదివారం వస్తుంటే చూసేవాడు పేపర్, ఏంటి ఈరోజు ఎవరి గురించి రాస్తున్నాడు. సో
సో వీళ్ళందరూ క్రానికల్కి ఫోన్ చేసేసేవాడు. 8:30గా పొద్దున్న చూసేసి క్రానికల్ ఆయన నెంబర్ మాకు కావాలని, వీళ్ళ నెంబర్ ఇచ్చేవాళ్ళు కాదు. చెప్పేవాళ్ళు లేదు లేదు మేము ఈఎస్ టోల్డర్స్ టు కీప్ ఇట్ వెరీ కాన్ఫిడెన్షియల్ ఏదో అని చెప్పి, లేకపోతే ఇంత ప్రశాంతంగా ఉండిస్తారమని. అసలు అది రాసినట్టే ఇప్పుడు వాళ్ళు చాలామంది తెలియదు అప్పుడు వాళ్ళకి. కానీ బట్ ఆ రోజుల్లో వాళ్ళందరూ చదివేవాళ్ళు. చదివిన కొంతమంది ఒక ఆయన మొత్తం మీద మా ఇల్లు ఎలాగో పట్టుకొని మా ఇంటికి వచ్చాడు. ఆయన మధ్యాహ్నం 1 గంటకి తలుపు కొట్టాడు. తలుపు కొట్టి తీస్తే ఆయన చూస్తే చాలా పెద్దవాడు, 90 ఏళ్ళు అప్పటికి ఆయన. నేను ఆయన చూసి ఆశ్చర్యపోయాను అనమాట. ఏం మహానుభావ అని నమస్కారం పెడితే ఆయన ఎవరంటే మనకి పాత దేవదాస్ సినిమా ఉంటుంది. పాత దేవదాస్ సినిమాలో భగవాన్ అని దేవదాస్ ఫ్రెండ్ ఉంటాడు, పేకేట్ శివరాం సినిమా యాక్టర్ అనమాట ఆయన. ఆయన దేవదాస్ నాగేశ్వరతో పాటు వేస్తాడు స్నేహితుడి కింద. ఆయన ఏంటంటే మామూలు జీవితంలో ఆయన జ్యోతిష్యంలో చాలా పండితుడు. అండ్ సుబ్రహ్మణ్య స్వామి ఉపాసన ఉంది ఆయనకి, నాకు తెలీదు. ఆయన ఇవి ప్రతి వారం చదువుతాట. సో అప్పటికి ఓ 10-12 వారాలు అయిందనమాట నేను రాయటం మొదలుపెట్టి. దాదాపు 8 నెలలు ఎంతో రాశాను నేను అది, ఈ కాలం అనమాట. సో ఆయన ఆశ్చర్యపోయాట, ఎవరు ఈయన ఇంత ధైర్యంగా ఇంత ఇదిగా రాస్తున్నారు అని. ప్రతిదీ కరెక్ట్ అవటం. మనం ఇప్పుడు చెప్తే బాగుండదు అవన్నీ. ఫలానా వాళ్ళు సీఎం అవరు, ఫలానా వాళ్ళు పిఎం అవరు, ఫలానా వాళ్ళు సీఎం అవుతారు, ఫలానా మ్యాచ్లో ఫలానా గెలుస్తారు. అది భగవద్ అనుగ్రహంతో అలా నాకు కనపడటం. అండ్ వాటితో సంబంధం లేకుండా రాయటం. నాకు వాటితో వాళ్ళని ఎవరికి కలవక్కర్లేదు. ఒక నిర్లిప్తత, నిరాసక్తత అంటే వాళ్ళు అడిగితే మీరు ఏం చెప్పట్లేదండి. ఎవరి కోసమో పదవులో డబ్బో ధనమో వాళ్ళ కోసమో దేనికోసం కూడా కాదు. ప్రజలకి ఈ కాలంలో జ్యోతిష్కం గురించి అది ఎంత శక్తివంతమైందో నలుగురికి వెళ్ళాలని ఇదొక సాధనలాగా అది రాశానేమో. లేకపోతే వాళ్ళు నన్ను అడగటం ఏమిటి, నేను ఏ పుస్తకం జ్యోతిష్కం రాయని వాడిని నేను రాయటం ఏమిటి, అలా కరెక్ట్ అవటం అలా కనపడటం ఏంటి. భగవత్ అనుగ్రహంతో ఆ గ్రహరీతులు గ్రహగతులు అన్ని కనపడుతుంది. ఆ ప్లానెట్స్ గురించి రాసేవాడిని. ఈ గురువు ఇక్కడ నాడు ఈ స్థానంలోనే ఈ స్థానం ఇట్లా అంటూ అనమాట. అప్పుడు ఆయన రాగానే నాతో అన్నాడు ఒక మాట. ఆయన తలుపు తీసాక అయ్యో కూర్చోండి అంటే భోజనం చేయండి అదంటే లేదు లేదు నేను భోజనం చేయండి ఆయన, సాయంత్రం ఏదో పలహారం తీసుకుంటాను 90 ఏళ్ళు అని చెప్పి. అప్పుడు అన్నాడు ఆయన, అసలు మీరు ఎలా రాస్తున్నారు, మీరు రాస్తున్న ప్రతివన్నీ కరెక్ట్ అవుతున్నాయి, మీకు ఏదో భగవంతు అనుగ్రహం కాకపోతే ఇది సామాన్యులకు సాధ్యం కాదు, ఒక వారం కాదు ఒక వారం తప్పవాలి కదా మన నాశనం ఏమన్నా, అలా కాకుండా అవుతున్నాయి అని చెప్పి అందరం చూడ్డానికి వచ్చానంటే కాసేపు కూర్చునేవో అవి మాట్లాడి వెళ్ళారు. అప్పుడు చెప్పాను ఎంత స్వామి నాది ఏమీ లేదు, అలా కూర్చుంటే ఆయన అలా నాకు చెప్తుంటే నేను రాస్తాను అంతే. ఒక ఫ్లో భగవంతుడు మనకి కనపడి చెప్పటం అనేది ఎన్నో రీతుల్లో జరుగుతుంది. ఇప్పుడు మనకి మాట రూపంలో వినపడుతుంది. ఒక్కొక్కసారి ఏంటి ఇలా మనం ధ్యానంలో ఉన్నామనుకో మొత్తం దర్శనం జరుగుతుంది, మొత్తం మనకి అర్థమైపోతుంది. ఇప్పుడు ఏదన్నా అదే అంటే ఎంతోమంది గురువుల దగ్గర కూర్చున్నప్పుడు గురువు దగ్గర అర్ధగంట అలా కళ్ళు మూసుకు కూర్చుంటే మొత్తం వేదం మొత్తం వచ్చేసిన వాళ్ళు ఉన్నారు. ఏమిటి వాళ్ళు నోటితో చెప్పక్కర్లేదు వాళ్ళకి అన్నమాట. చెప్పకుండా కేవలం అలా కూర్చుంటే చాలు. అవతల జీవికి గనక అంత అర్హత అంత ఉన్నప్పుడు ఈ గురువు ఏంటి కేవలం సంకల్ప మాత్రంతో అదంతా ట్రాన్స్ఫర్ చేస్తాడు వాళ్ళకి. అక్కడితో వాళ్ళకి తెలియకుండానే వేదం ప్రవాహంలో వస్తుంది. లేకపోతే ఒక జన్మలో వాళ్ళు వేదం చదవటం అనేది సాధ్యం కాదు, అంత చదవలేరు వాళ్ళు అసలు. అయినా సో అక్కడితో వాళ్ళు ఏంటి వాళ్ళు నలుగురికి ప్రవచనం చెప్పడం, నలుగురికి చెప్పడం, లోకాన్ని తీసుకురావడం. అలా భగవంతుడు కూడా ఏం చేస్తానంటే నేను ఒక పుస్తకం రాస్తున్నాను అనుకో, కొన్ని ఆయన చెప్తున్నవి, కొన్నేమో నేను ఇలా కూర్చోగానే నా మైండ్లో ట్రాన్స్ఫర్ చేస్తాడు ఆయన అంతా. ఇంకంతే వెళ్ళిపోతూ ఉంటుంది ఆ ఫ్లో ప్రవాహం అంతా. ఇప్పుడు ఇందాక చెప్పానే 24 కేశవనామాలు, కేశవాయన మహా అంటే దానికి వ్యాఖ్యానం రాసుకుంటూ వెళ్ళిపోతుంటే అలా ప్రవాహం అలా పెడుతూ ఉంటుంది. కొన్నిట్లో ఏంటి మధ్యలో నేను ఆగిపోతే ఎక్కడన్నా ఏంటి ఆ ఫ్లోలో ఆగిపోయి నేను పక్కకెళ్ళి వచ్చేటప్పటికి ఆయనే రాసేసిన కొన్ని లైన్లు మధ్యలో అవి ఆయనే రాసేసుకున్నవి. సో ఇంత జరుగుతున్నప్పుడు మనకి దేని మీద ఆసక్తి ఉంటుంది, దేని మీద ఉంటుంది. సో ఇది అపారమైన ఆయన అనుగ్రహం. ఇలా నేను ఎన్నెన్నో చూశానమ్మా. 32 పుస్తకాలు కదా రాయటం మనకి.
32 పుస్తకాల్లో ఇంతటి దేవతలతో అసలు దేవతలు అందరూ ఒక్కటే అన్న సత్యం కూడా నేను గ్రహించగలిగాను. అందరి దేవతలకి ఉన్న మూల రూపం ఒకటే అన్నది చక్కగా ఎంతో గ్రహించగలిగాను అన్నమాట. అది అనుభవపూర్వకంగా గ్రహించాను. అదే నలుగురికి ఒక యజ్ఞం అనుకో, యజ్ఞంలా చేసుకుంటూ. అంటే మీకు గత జన్మ స్మృతులు అనేది ఎట్లా తెలిసింది గురు? ఎప్పటి నుంచి అది తెలిసింది? అంటే మీరు చాలా వరకు మీరు, ఎందుకంటే మీరు హిమాలయాల్లో ఒక గురువుగా ఉండి మీరు ఎంతో మంది శిష్యులు మీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు కలుస్తున్నారని చెప్పారు కదా, ఆ స్మృతి మీకు ఎప్పుడు ప్రారంభం వచ్చిందని? అంటే ఆ స్మృతి అనేది ఎప్పటి నుంచో ఉంది, ఎప్పటి నుంచో ఉంది. కానీ జన్మత ఉన్నదే ఎప్పటి నుంచో. కానీ నలుగురికి అది ఏంటంటేనమ్మా, మనందరికీ మరపు అనేది లేకపోతే చాలా కష్టం జీవితం. అసలు ఈ జీవితంలో మనకి జరిగినవి నాలుగు తెలుసుకుంటేనే మనకు కష్టతరం కదా. అటువంటిది పార్జన్మలన్నీ గుర్తొస్తే ఎంత కష్టం అసలు. అందులో పార్జన్మలన్నీ మనమే కాదు, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా కనపడితే ఎంత కష్టతరం. సో ఎలా తట్టుకుంటున్నారా అవన్నీ చెప్తాను కదా. నాకు ఏది అంటదు, ఏది అసలు ఇది ఆలోచించండి. నేను ఏమంటాం, ఎప్పుడు కూడా స్టేట్ ఆఫ్ స్టిల్నెస్ అంటారు. అంటే ఏ ఆలోచన లేని విధానం. మనం చేస్తున్నావా అంటే అవతల వాళ్ళకి చేసే ప్రతి పని అవతల వాళ్ళ సంతోషంగా చేసేదే. మనం ఇప్పుడు ఏ పని చేస్తున్నా కూడా ఇప్పుడు మన అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, తల్లిదండ్రులు, పిల్లలు, మన స్నేహితులు, ఇలా మన పరిచయం అవుతున్న వాళ్ళు, వీళ్ళందరూ కూడా జన్మజన్మల్లో ఏదో బంధాలతో ఉన్నారు కాబట్టి వాళ్ళందరినీ ఆనంద పెట్టడం మన విధి. ఒక జన్మ తీసుకుని ఒక శరీరం తీసుకున్నప్పుడు మనం చేయాలి కదా మన ధర్మాలు. అందుకోసం ఈ ధర్మం ఆచరించడం కోసం ఆనందపరచడం తప్పితే నాకంటూ ఏమి వచ్చేది ఉండదు వీటిలో. ఓకే, ఏది ఉండదు, అలాగే ఏది పట్టదు కూడా. ఇందరి జీవితాలే నా నడుస్తూ కనిపిస్తున్నా కూడా ఏమో నాకు ఏది పట్టదు. అది నమ్మడం చాలా కష్టం అనిపించవచ్చు. ఎందుకంటే ఎంత పడుతుంది ప్రశాంతంగా ఉండలేము మనం. అవునండి, ఇప్పుడు దాకా గురువు గారికి ఎన్నో వినిపిస్తూ ఉంటాయి కదా, మరి అవన్నింటిని ఓవర్కమ్ చేసి ఎలా మాట్లాడగలుగుతున్నారు అని అది చెప్తున్నాను. ఏది అంటదు. ఇప్పుడు మనకు తెలిసిన వాళ్ళు ఎవరో వాళ్ళతో వెళ్తూ నేను అన్నాను, ఏమంటే ఇంకొక అర్ధ గంటలో కాలిఫోర్నియాలో ఒక ఎర్త్‌క్వేక్ వస్తుందండి అని చెప్పి. అదే అలా మనం ఇక్కడెక్కడ ఉన్నాం కదా, మన విజయవాడ దగ్గర అన్నారు. అంటే అక్కడ కూడా మనం ఇక్కడ ఫీల్ అవ్వగలుగుతాం, కానీ మనకేమి అంటది ఏది. ఏమో నాకు ఒక నిర్లిప్తతనండి, నిరాసక్తనం అన్నింటినీ అలా సాక్షిపోతలో చూస్తుంటాను, కానీ నాకు ఏది పట్టదు. ఇది దీనివల్ల దీనివల్ల ఆ గుణాలన్నీ మనకి పట్టుకోవటము, అవి ఈ మిగతా చేస్తున్న పనులన్నీ సంతోషం కోసం, వాళ్ళ సంతోషాల కోసం మనం చేయడం. సో ఈ జన్మజన్మలవన్నీ కూడా అందరికీ కనపడితే ఎందుకు రాశాను ఈ అమృతదర్శనం రాయటం కూడా ఎందుకు రాశాను, మనుషులు కొంచెం అన్నా తెలుసుకుంటే ఈ ప్రారంధ కర్మల అనేవి అనుభవాలు ఎంత ఇదిగా ఉంటాయి. దానివల్ల మనుషులు కష్టం ఇంత పడతారు, మనం గ్రహించగలగాలి. ఈ జన్మ ప్రతి వాళ్ళు ఏంటంటే ఈ 60-70 సంవత్సరాలదే చూసి ఈ మాయలో పడి కొట్టుకుపోతూ ప్రతిదాన్ని కూడా విచక్షణ కోల్పోయి ప్రవర్తిస్తూ కొన్ని మాటలు ఇవన్నీ ఉండడం కాకుండా ఆయన ప్రజలు గ్రహించడం కోసమని లోకానికి ఆయన ఆదేశంతో వచ్చిందే. లేకపోతే నాకు రాద్దామని ఎందుకు అనిపిస్తుంది, ఎన్ని సంవత్సరాలు రాయని వాడిని ఇప్పుడు ఎందుకు రాస్తాను నేను. 2016లో ఇప్పుడు రాశాను రాయటం. ఎందుకంటే ఇప్పుడు కాలం అంత కష్టంగా ఉంది, ధర్మం తగ్గిపోతుంది. చెప్పాను, మనుషులంతా బలహీనలు అవుతున్నారు బాగా అన్ని విధాల. సో వాళ్ళకి కాస్త శక్తి రావడం కోసం, అర్థం కావడం కోసం తేలిక భాషలో, ఇప్పుడున్న ప్రజల్లో చాలామంది సంస్కృతం తెలియని వాళ్ళు, శ్లోకాలు లాంటివి పెడితే గబుక్కుని చదువుకోలేని వాళ్ళు, గ్రహించలేని వాళ్ళు, కానీ బాధలు పడుతున్న వాళ్ళు చాలా ఎక్కువ ఉన్నారు కదా. ఇటువంటి వాళ్ళందరికీ అతి తేలికగా ఏదైనా అంటుకునేది ఉండాలి, తెలుసుకునేది ఉండాలి, సాధన ఉండాలి. అందుకని అమృత దర్శనం వచ్చిందేమో లోకానికి అనుకుంటాను నేను. అది చదివిన వాళ్ళకి అతి తేలికగా తెలుస్తుంది, ఇది ఇట్లాగా ఇవి కదా కష్టాలు. మన ఆలోచనలు ఎందుకు ఒక్కొక్కసారి నెగిటివ్గా పోతాయి, పాజిటివ్గా పోతాయి, వీటిని ఎలా కంట్రోల్ చేసుకోవాలి, వాటితో రాసిన పుస్తకం. ఎప్పుడో మనం వివరంగా దాని గురించి మళ్ళీ మాట్లాడదాం. ఇప్పుడు మీరు ప్రతి మానవుడు ఎన్నో జన్మలు తీసుకుని వస్తూ ఉంటారు కదా, మీరు కూడా సాక్షాత్తు
ఒక దైవ స్వరూపంగానే మీరు ఆ దేవుని యొక్క స్వరూపం మీరు ఇక్కడికి వచ్చారు మా మధ్యలోకి. అంటే మీరు జన్మలు తీసుకున్నప్పుడు ఏదైనా ఒక జన్మలో తల్లిదండ్రులు మిమ్మల్ని ఈ జన్మలో కలవడం జరిగిందా గురుగారు? ఇవి ఏమంటాం ఇంగ్లీష్లో అంటారు అకాడమిక్ ఇంట్రెస్ట్ అంటారు. అకాడమిక్ ఇంట్రెస్ట్ అంటే ఏదో సరదాగా తెచ్చుకోవడం కోసం అని చెప్తే దానివల్ల ఉపయోగం ఉండదు కదా మనకేమి. అంటే వారికి అలాగా కలవడం జరిగింది ఇంతకుముందు జన్మల్లో కూడా. నేను ఒకటి అందరికీ మీ అందరికీ చెప్పేది అంటే నేనేదో దైవాంశ సంభూతున్నానో ఏదో వచ్చానో కాదు. నేను మీ అందరి లాంటి వాడిని. ఒకటే నేను నమ్మేది ఏంటంటే మనం స్వచ్ఛంగా ధర్మంగా ఉంటే చాలు. అది కూడా ఆయనే ఇస్తాడు. ఆయన నమ్ముకుంటే ఆయనే చూసుకుంటాడు అంతే. అందుకంటే మన మధ్య ఎంతోమంది ఉంటారు. ఇప్పుడు నేను మనకు బయట చెప్పగలుగుతున్నాం కానీ చెప్పకుండా ఉంటున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఇంకా మనకంట అసలు మనం అతి సామాన్యులం వాళ్ళ ముందనమాట. మన శక్తి అది చూస్తే వాళ్ళతో చాలా చాలా తక్కువ. ఇది జన్మజన్మల్లో వాళ్ళు కలవటం అనేది అంటావా జరుగుతున్నట్టు. ఒక్కసారి నేను సరదాగా ఉన్న చిన్న ఎగ్జాంపుల్ చెప్పడానికి చెప్తా. మీరు అడిగారు కాబట్టి మనం ఒక్కోసారి చూడండి, ఏదో గుళ్ళో ఏదో క్యూ లైన్లో వెళ్తుంటాం అమ్మా. వెళ్తున్నప్పుడు నేను ఒకరికి ఈ మధ్య నన్ను ఇలా అడిగారు ఏంటంటే వాళ్ళ ఆ మధ్య వాడి తండ్రిని కోల్పోతాడు ఆయన. అండ్ అది కష్టమే కదా చాలా. అండ్ దాంట్లో బయట పడలేకపోతాడు ఆయన. ఫస్ట్ అడిగే క్వశ్చన్ వాడిని, సార్ ఈయన వెంటనే పుట్టారా, ఎక్కడున్నారు, నాన్నని మర్చిపోతాను, మళ్ళీ నాకు చూడాలనుంది. ఇవన్నీ సాధ్యం కాదు కదా. కొన్ని యుగ లక్షణాలు ధర్మ లక్షణాలు కొన్ని ఉంటాయి. అవి ఇలా జరగాల్సిందే. ఇవన్నీ జరిగిపోతుండాల్సిందే. వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళీ రావటం మళ్ళీ కనపడటం ఇవన్నీ జరగదు. ఎవరి జీవన ఆ ట్రావెల్లో వాళ్ళు వెళ్ళిపోతుంటారు. కానీ రుణానుబంధం వల్లే కదా ఇవన్నీ మనకు వచ్చేది. పశుపతి సుతాలే మనం తింటాంగా రుణానుబంధేనని. ఇవన్నీ చుట్టుపక్కల వాళ్ళంతా ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఇలా ఆ ఆత్మని మనని ఇప్పుడు ఈ పిల్లాడు ఉన్నాడు, ఇతను తండ్రి మీద చాలా ఉంది. ఎంత కొట్టుకుంటుంటే ఏమవుతుంది, ఆ తండ్రి వెంటనే జన్మ తీసుకుని నెక్స్ట్ జన్మకి వెళ్తాడు. ఏంటి నెక్స్ట్ కర్మలు ఏం అనుభవించాలో అవి అనుభవించడానికి ఆయనకి ఆ రూపం, ఆ ప్రదేశం, ఆ కుటుంబంలోకి వెళ్ళిపోతాడు ఆయన ఆటోమేటిక్గా. బికాస్ ఇన్ని కోట్ల జన్మల్లో కదా. సో ఈ జన్మలో కొంత అనుభవించాడు. సో ఇంకా ఎన్ని రకాలుగా అనుభవించాలో ఆ నెక్స్ట్ జన్మలో వెళ్ళిపోయాడు ఆల్రెడీ ఆయన. కానీ వెళ్ళిపోయిన ఈ జీవి ఇంత తపన పడుతోంది కదా. సో ఆ రుణంతో ఇంత తపన, ఒకవేళ ఆ తండ్రికి ఇంత ఉందనుకో ఈ పిల్లాడి మీద, ఏమిటి మమకారం, బాగా మమకారం చుట్టుకుని ముందు రుణానుబంధం పోకుండా ఉంటే తర్వాత ఏదో జన్మలో మళ్ళీ ఈ మనిషికి ఏదో రూపంలో దగ్గర అవుతాడు. ఒక్కొక్కసారి ఎట్లా జరుగుతుందంటే మనం ఎప్పుడు ఏదో ఒక ఇది చాలా రేర్ దేవాలయం, అదే చాలా రేర్గా జరుగుతుంది. నేను ఇది ఎక్కువ చెప్పలేదు కూడా ఎప్పుడు ఇలాగా. ఒకళ్ళ విషయంలో నేను చూశాను, ఇతను ఇట్లాగే చాలా మదన పడుతున్నాడు. ఆయన తండ్రిని ఇలా కోల్పోయాను అంటే అప్పుడు నేను అన్నాను, నేను ఒక్కటి చెప్తాను బాబు, నువ్వు ఇంత మదన పడుతున్నావు కాబట్టి ఆయన మంచి జన్మే తీసుకున్నాడు. మధురైలో ఫలానా కుటుంబంలో జన్మించాడు, మంచి సాంప్రదాయంలో ఉన్నాడు, మనకు అంతకంటే నాకు తెలీదు అంతకంటే అన్నాడు. అండ్ ఇవన్నీ కూడా దైవ నిర్ణయం అంతే. అవన్నీ అలాగే జరగాలి, అలా జరుగుతుంటాయి ఇవన్నీ కూడా. కాల నిర్ణయం, కాలం ప్రకారం ఈ విధంగా జరగాలి, ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. కానీ నువ్వు ఇంత తాపత్రయపడుతున్నావు కాబట్టి నీకు ఒక్క మాట చెప్తాను నేను. ఒకసారి నువ్వు రేపు ఒక గుడికి వెళ్తావు కొన్ని రోజుల్లో, ఈ క్యూ లైన్లో వెళ్తున్నప్పుడు మన పక్కన అటు ఇటు తోసుకుంటూ వస్తారు కదా, అలా తోసుకుంటూ వస్తున్నప్పుడు ఒక చిన్న 6 నెలల పసిపాపను ఎత్తుకొని ఒక జంట మీ పక్కన జడుతుంది. ఆ పసిపాప ఒక్క క్షణం నీ షర్టుకి ఇలా తగిలో, చెయ్యి తగిలో నిన్ను చూసి నవ్వుతుంది. ఆ పాపే మీ తండ్రి అని నువ్వు గుర్తిస్తావు అని గుర్తించు. కానీ అది ఒక సెకండ్ మాత్రమే నీకు లభిస్తుంది, అంతకంటే లభించదు అదన్నా అనమాట. నువ్వు వాళ్ళ అడ్రస్ పట్టుకుందావు, మళ్ళీ వాళ్ళు తెచ్చుకున్నావు, అది ఏంటంటే అది సృష్టి విరుద్ధం.
వీటికి విరుద్ధం కాబట్టి అది జరగదు నీకు, అది జరగదు. బట్ నీకు జరుగుతుంది, ఈ ఎక్స్పీరియన్స్ అయితే నీకు జరుగుతుంది అంటే చాలండి, అంత జరిగినా చాలండి అన్నాడు. ఆ తర్వాత 2-3 నెలలకే ఆయన ఇలాగ ఆలయంకి వెళ్ళినప్పుడు అలాగే చాలాసేపు అయిందిట. ఇంకా లోపలికి వెళ్ళబోతున్నాడు, ఇంకో 10 నిమిషాల్లో గర్భగుడిలోకి వెళ్ళబోతున్నాడు. ఎవరు రాలేదనమాట. ఇంతలో ఏమైంది, ఒక్కసారి స్టాంపీడ్ లాగా తోపుళ్ళ అయిపోయింది. వెనక నుంచి మనం చూస్తుంటే ఆలయాల్లో తోపుళ్ళ అయిపోయి ఒక జంట పక్క నుంచి వెళ్ళిపోతూ ఆ తల్లి చిన్న పసిపిల్లని ఎత్తుకుంటుంది. ఆ పిల్ల ఇతన్ని షర్టు పుచ్చుని ఇలా లాగుతుంది, పట్టుకుంటుంది కాసేపు. పట్టుకుని నవ్వుతుంది. ఈ నవ్వుతాడు, క్షణంలో గ్రహిస్తాడు. ఈ గ్రహించే లోపల ఏమవుతుంది, అంత గందరగోళం స్టాంపీడ్లో కదా, వీళ్ళు ఆ గుంపులో కలిసిపోయి మాయమైపోయి అడుగుతారు. బయటకు వచ్చేటప్పటికి మళ్ళీ కనపడరు వాళ్ళు. బికాజ్ అంతదాకా ఉద్దేశం. ఇతను ఇంత తాపత్రయపడ్డాడు కాబట్టి కాసేపే ఏంటి ఆ జీవికి అది ఉంది కాబట్టి, ఆ రుణం ఉంది కాబట్టి కొంచెం అది తీరిపోవాలి, ఆ వాసన తీరిపోవాలి, ఆ జీవికి తీరిపోవాలి, వీళ్ళకి తీరిపోవాలి కాబట్టి తీరిపోతుంది. అది కూడా చిన్నతనం కాబట్టి. అదే కనుక 10 ఏళ్ళు అయితే ఆ జీవికి ఏముండదు. ఇంకా పసితనంలో మొట్టమొదటి సంవత్సరంలో కొంచెం పొరుదున వాసనలు ఇంకా ఉంటాయి కొద్దిగా. వాళ్ళకి ప్రదేశాలతో మనుషులతో వాసనలు ఉంటాయి వాళ్ళకి. తర్వాత ఉండవు. ఆ వాసనలు కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క రీతిలో ఉంటాయి. వాళ్ళ కర్మలు బట్టి, వాళ్ళ జీవన విధానాలు బట్టి అనుకుందాం, వాళ్ళ ప్రారంభ క్రమాలు బట్టి, వాళ్ళ సంస్కారాలు బట్టి వాళ్ళ ఆ వాసనలు ఏవి ఎందాక వస్తాయి. సో ఇలా జరుగుతుంది. సో మీరన్నట్టు ఇంత ముందు జన్మల్లో తల్లిదండ్రులుగా జన్మించిన వాళ్ళు, అన్నదమ్ములుగా జన్మించిన వాళ్ళు, ఎంతో సఖ్యంగా ఉన్నవాళ్ళు, ఒక్కొక్కసారి మనం చూడండి, కేవలము తోడబుట్టిన వాళ్ళు వాళ్ళకంటే కూడా ఎంతో సన్నిహితమైన వాళ్ళు స్నేహితులు కూడా ఉంటారు. ఈ మన జీవనంలో ఎక్కడో ఒకరు కనెక్ట్ అయిపోయి అన్నదమ్ముల కంటే, తోడబుట్టిన వాళ్ళకంటే, తల్లిదండ్రుల కంటే కూడా ఎక్కువగా మనకి సర్వం మనం చెప్పుకుని, మనం అర్థం చేసుకుని, మనం అన్ని చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు. ఇటువంటి వాళ్ళు కూడా తారసపడుతుంటారు కదా, మనకి కలుస్తుంటాం మన జీవితాల్లో. ఇటువంటి వాళ్ళు కూడా మళ్ళీ తర్వాత జన్మలో ఎక్కడో కలుస్తుంటారు. ఇలా కలిసే వాళ్ళని నేను గమనిస్తూనే ఉంటాను. ఇది అందరి జీవితాల్లో జరుగుతుంది. కానీ ఆ ఎమోషనల్ అటాచ్మెంట్ అనేది ఉండకుండా ఉండడం అనేది అది నాకు ఉండదు. ఎందుకు అంతే, నేను చూస్తూనే ఉంటాను. అందరూ వస్తుంటారు, వెళ్తుంటారు, అన్నీ జరుగుతుంటాయి. అవునండి, అదే ఆ భగవత్ అనుగ్రహం, అంతే ఆయన అనుగ్రహం.